ఇక్కడ సినిమా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసా ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన చిన్న లిస్ట్ తీసుకొచ్చాను. వీడియో చిన్న ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇంకో చిన్న క్వశ్చన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మూవీ చూసుకుంటే ఈటీవీ విన్ యాప్లో మీకు పెళ్ళి కాని ప్రసాద్ అనే మూవీ ప్రీమియర్ అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు వేరే ప్లాట్ఫామ్స్లో చూసుకోవాలి, ఈటీవీ సబ్స్క్రిప్షన్ ఉందంటే ఇట్లా ఇది రైట్ టైం అనమాట చూడడానికి. పెళ్ళి కాని ప్రసాద్ మంచి కామెడీ మూవీ. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మన జాట్ మూవీ అవుతుంది, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉందన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటే మంచిగా ఉంది కాన్సెప్ట్. అది కూడా మన సౌత్ సైడ్ ఎలిమెంట్ తీసుకొచ్చారు. సో ఒకవేళ ఇట్లా బాలయ్య ఫ్యాన్స్ ఉంటే అలాంటి ఎలివేషన్ షాట్స్, ఫైట్స్, అరుపులు ఉండాలి, బాలయ్య స్టైల్ కావాలంటే ఇది చూడండి. కొంచెం అట్లానే ఫీల్ అయితే వచ్చిందన్నమాట. నాకు రివ్యూ కూడా చేసినాడు, పబ్లిక్ టాక్ కూడా ఉంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే అమెజాన్ ప్రైమ్లో బూల్ చక్ మాఫ్ అనే ఒక మూవీ అయితే అవైలబుల్ ఉంది. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ ఆల్రెడీ చేసినాను. లైక్ టైం లూప్కి సంబంధించిన కాన్సెప్ట్ మీద తీసుకొచ్చిన మూవీ. ఓకే పర్లేదు, మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే టూరిస్ట్ ఫ్యామిలీకి సంబంధించిన మూవీ ఏదైతే జియో హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. చూడండి భయ్, నాకైతే బాగా అనిపించింది. కాన్సెప్ట్ స్టోరీ పరంగా కాకపోయినా చూపించే విధానంలో స్టోరీ, స్క్రిప్ట్, డైరెక్షన్ ఏవైతున్నాయి చాలా మంచిగా అనిపించినాయి. ఇది ఒకసారి చెక్ చేయండి అనే ఒక రిక్వెస్ట్. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే జియో హాట్స్టార్లో ఇది ప్రెడేటర్ కిల్లర్స్ అనేసి అయితే ఒకటి మూవీ ఉంది. సో ఇది 125 డ్యూరేషన్తో పాటిస్తుంది, ఏ సర్టిఫికేషన్ అనమాట. సో ఎక్స్క్లూజివ్ అవైలబుల్ ఉందనేసి అయితే నేను చెక్ చేసినప్పుడు అయితే ఆ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంది. ఐ థింక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ వాళ్ళకి అవైలబుల్ ఉన్నట్టుంది. నేను చెక్ చేయలేను, జస్ట్ అయితే లిస్టింగ్ అయితే కనిపించింది హాట్స్టార్లో. ఒకవేళ యానిమేటెడ్ లాంటివి చూడాలంటే మాత్రం ఇది చూడొచ్చు. నెక్స్ట్ వెబ్ సిరీస్ల గురించి చూసుకుంటే మాత్రము చల్ కపట్ ద డిసెప్షన్ అనే వెబ్ సిరీస్ అయితే అవైలబుల్ ఉంది. ఎపిసోడ్స్ గురించి ప్రతిసారి నేను చెప్పేదే, ఎపిసోడ్స్ గురించి అయితే ఆలోచించకండి. కమింగ్ టు ఇది ZEE5లో అవైలబుల్ ఉందన్నమాట ఈ వెబ్ సిరీస్ చల్ కపట్ అనేది. ఎపిసోడ్స్ చూసుకుంటే 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది, చూద్దాం. దీనికి సంబంధించిన రివ్యూ చూసుకుంటే మాత్రం సాటర్డే కానీ మండే కానీ తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మాత్రమే ఇది జియో హాట్స్టార్ అవైలబుల్ ఉందన్నమాట. దేవిక అండ్ డానీ అనేసి ఉంది. కాన్సెప్ట్ డిఫరెంట్గా అనిపించింది, ఏందని చూద్దాము. ప్రస్తుతానికి మాత్రమే 7 ఎపిసోడ్స్ ఏమి ఉన్నాయి. డ్యూరేషన్ గురించి చెప్పదు పోయి. అండ్ దీనికి సంబంధించిన రివ్యూ కూడా ఐ థింక్ సాటర్డే కానీ మండే కానీ రివ్యూ అయితే తీసుకొస్తాను, వెయిట్ చేయండి. ఇవే అనమాట ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్. నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.